నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలిలో బుధవారం నుండి ప్రారంభమైన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ శాసనమండలిలోని చైర్మన్ కార్యాలయంలో నూతన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కొణిదెల నాగబాబు, బీటీ నాయుడు, పేరాబత్తుల రాజశేఖర్, సోము వీర్రాజులతో కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ మోషేను రాజు వీరిచ్చే ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి తెనాలి నుండి కూటమి శ్రేణులు, ఆలపాటి అభిమానులు భారీగా తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడైన అనే నేను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే నేను పరిషత్ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 5వ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు బుధవారం నుండి తెనాలిలో ప్రారంభమయ్యాయి. తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 2, 3 తేదీలలో తెనాలిలోని వాసవి అమ్మవారి దేవస్థానంలోని వ్యాయామశాలలో జరగనున్న పోటీలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్, గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళీలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. సుమారు 250 మంది క్రీడాకారులు రాష్ట్ర నలుమూలల నుండి పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు ఏప్రిల్ 23 నుండి 27 వరకు మహారాష్ట్ర నాసిక్లో జరిగే జాతీయ స్థాయి తైక్వాండో పోటీలలో పాల్గొంటారని రాష్ట్ర తైక్వాండో ప్రధాన కార్యదర్శి మాస్టర్ కె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తెనాలి వారి ఆధ్వర్యంలో స్టేట్ కాంపిటీషన్స్ ఇక్కడ జరగడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఈవెంట్ని ఆర్గనైజేషన్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ఈ క్రీడలో ఉన్నటువంటి ముఖ్యులందరితో పాటు క్రీడాకారులందరూ కూడా ఈ కాంపిటీషన్లో తీసుకురావడం అనేది ఈ కేఎస్ఆర్ అకాడమీకి ఒక గర్వకారణంగా చెప్తూ, చిన్నారులందరూ కూడా చిన్న సూచన, చదువులతో పాటు మనం జీవితంలో ఆత్మస్థైర్యంతో మనం ముందుకు వెళ్ళాలంటే ఇటువంటి కాంపిటీషన్స్లో మనం పాల్గొన్నప్పుడే మన యొక్క నైపుణ్యం కానివ్వండి, మన ఆత్మస్థైర్యం కానివ్వండి, ఏదైతే ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకి మనం ఎదగాలని అనుకుంటామో ఆ శిఖరాలను మనం అరోధించాలంటే ఇటువంటి కాంపిటీషన్స్ మన యొక్క కాన్ఫిడెన్స్ని ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి
కార్యక్రమంలో అంగలగుదురు గ్రామ ఉప సర్పంచ్ కె నాగభూషణం, రాష్ట్ర తైక్వాండో అధ్యక్షులు కృష్ణయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె శ్రీనివాస్, ఏపీ తైక్వాండో చీఫ్ కోచ్ కె రోహిత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. సేమ్ పడట్లేదు, ఒక లావు ఒక లైట్ అవుతుంది. గట్టిగా వెళ్ళాడుతున్నాడు. దినదనార్థం చెంది 2020 నుంచి 25 వరకు తన కార్యక్రమాలు చేసుకుంటూ లాస్ట్ ఇయర్ అంతర్జాతీయ రెఫరీ కోర్స్ కూడా నిర్వహించాము. ఈ ఇయర్ ఇండియా టైక్వాండో 2 G1 టోర్నమెంట్ని మన ఇండియాలో చేయడానికి పూనుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా టైక్వాండో క్రేజీ ఏ స్పోర్ట్స్ లేదనేది నా ఒపీనియన్. ఎందుకంటే టైక్వాండో ఈజ్ వెరీ మచ్ ఫిజికల్ యాక్టివిటీ, మార్షల్ ఆర్ట్. ఇది ఈ టైక్వాండో వల్ల మన బాడీలో కానీ మన దినచర్యలో కానీ చాలా మార్పులు ఉంటాయి. ఒక ప్లేయర్ రోడ్డు దాటడంలో కానీ ఒక నాన్ ప్లేయర్ రోడ్డు దాటడం అని మీరు తేడా గమనించండి. కానీ టైక్వాండో అనేది దినచర్యగా ఎంచుకోండి, ఉన్నత స్థాయికి ఎదగాలి. మీరందరూ కూడా రాబోయే కాలంలో అంతర్జాతీయ క్రీడాకారులుగా చూడాలని చెప్పి నా ఆశయము. ఈరోజు ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఈ సెలక్షన్లకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఏషియన్ అట్లానే ఇంటర్నేషనల్కి సెలక్షన్స్ జరుగుతున్నాయి. వీటిల్లో మీరు సెలెక్ట్ అయ్యి ఆ నేషనల్ ఇంటర్నేషనల్కి మీరు ఎన్నికైన వారు అక్కడ గెలిచి మెడల్స్ తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా క్రైస్తవులు పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. పట్టణ చెంచిపేట నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రైస్తవులకు తగిన రక్షణ కల్పించాలని, క్రైస్తవులపై దాడులు పెరిగాయని, పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి గల కారణాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. బయలుపరచండి ఈరోజు. క్రైస్తవులపైన దాడినే, క్రైస్తవులపైన దాడిని ఖండించాలి, క్రైస్తవులపైన దాడినే ఖండించాలి, క్రైస్తవులపైన దాడినే ఖండించాలి, క్రైస్తవులపైన దాడి ఖండించాలి, క్రైస్తవుల ఐక్యత గత నెల 24వ తేదీన జరిగినటువంటి పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మరణంపై 2 రాష్ట్రాలు, క్రైస్తవ ప్రజలు, నాయకులు, సంఘములు అనేక మంది ప్రగాఢ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అనేకమైనటువంటి అనుమానాస్పదమైనటువంటి విధానాలు తలెత్తిన
మరి దీన్ని పురస్కరించుకొని మరి ప్రతి చోట మరి 2 రాష్ట్రాలలో క్రైస్తవులు అందరం ఏకమై శాంతియుత ర్యాలీ మేము నిర్వహిస్తూ ఉన్నాం. మాకు అది మరణమా ఇంకా వేరొకట ఏది జరిగిందో అనేటువంటిది మాకు ప్రభుత్వం నిర్ధారించాలి, అది తెలియజేస్తే అది. రెండవది ఏమిటంటే క్రైస్తవులకి రక్షణ కల్పించాలి, క్రైస్తవులకి భద్రత కల్పించాలని మేము కోరుకుంటూ ఈ శాంతియుత ర్యాలీని మేము ప్రారంభిస్తూ ఉన్నాం. 24వ తారీఖున 11:42 దైవజనుడైనటువంటి ప్రవీణ్ పగడాల గారు మృతి నొందటం జరిగిందండి. 25వ తారీఖు ఉదయం 8 గంటల వరకు కూడా బాడీని ఐడెంటిఫై చేసినటువంటి వారు లేరు. అయితే జరిగినటువంటిది మా క్రైస్తవ సమాజం అంతా కూడా హత్యగానే భావిస్తున్నాం. ఎందుకనంటే అంతకుముందే మరి చాలా రకాలైనటువంటి రూమర్స్ వచ్చినాయి. నాకు థ్రెట్ ఉందంటూ ప్రవీణ్ గారు కూడా పోస్టులు పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన చంపేశారా లేకపోతే ఇది నిజంగానే యాక్సిడెంటల్ డెత్తా అన్న రిపోర్ట్ కోసం మేము ఈ శాంతియుతమైన నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి, ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదండి, మాకు భద్రత కావాలి. 24వ తారీఖున జరిగిన సంఘటన చాలా విచారకరమైంది. ప్రవీణ్ పగడాల గారిని చంపివేశారు, మర్డర్ చేశారు. ఇది చాలా అమానుషమైన కార్యం. ఓ దైవజనుడిగా చాలాసార్లు ఆయన చెప్తూ ఉన్నాడు, ఏమనంటే నాకు ప్రాణహాని ఉంది. ఎందుకంటే ఆయన మంచి ప్రసంగికులు, వక్త, రచయిత, అనేక విషయాలు ఆయన ముందున్నాడు దైవజనుడిగా. మరి ఇది మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, శాంతియుతమైన ర్యాలీ మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి దీని అందరూ కూడా మీరు సహకరించి మాకు తగిన న్యాయం చేయాలి. ఇప్పుడు చిన్న విరామం.